కొంచెం తీసుకో అప్పుడు బయటికి కొంచెం సైడ్ ముందు సార్ చెప్పారు ఫస్ట్ రేబీస్ వ్యాక్సినేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ జూనోటిక్ డే సంబంధించిందని జనరల్గా అందరూ అనుకోవచ్చు, ఇది వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళే చూస్తారు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా వన్ హెల్త్ ప్రోగ్రామ్ మీద అన్ని యానిమల్ సంబంధించిన జబ్బులన్నిటి కూడా సార్ ఒకటే ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చారు సార్. ఒకటే ఓన్లీ వెటర్నరీ కాకుండా వెటర్నరీ, మున్సిపల్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కొత్త ప్రోగ్రామ్ మనకు లాంచ్ అవ్వబోతుంది సార్. మనకు గైడ్లైన్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి సార్. టోటల్ అన్ని జూనోటిక్ డిసీజ్ వల్ల వచ్చేటి, ఉదాహరణకి మనం చెప్పాలంటే రేబీస్ కానీ, లెప్టోస్పైరా కానీ, యాంథ్రాక్స్ కానీ, ఇంతకుముందు సార్ చెప్పినట్టు బ్రూసెల్లోసిస్ కానీ, కేఎఫ్టీ క్యాస్నోర్ ఫారెస్ట్ డిసీజ్ అని, యాంథ్రాక్స్ అని, తర్వాత టాక్సోప్లాజ్మా అని, ఇవన్నీ కూడా ఒకటే గొడుగు కిందకి మనం తీసుకురావడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. అది చాలా మనకు మంచి విషయం. ఒకటే అంబ్రెలా కింద మనం చూస్తే మనకు ఒక థరో ఐడియా వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా మనకు ఇటీవల వచ్చినటువంటి కోవిడ్ వైరస్ కూడా యానిమల్స్ నుంచి వచ్చింది. యానిమల్స్ ఆర్ సస్పెక్టెడ్ బ్యాడ్స్ ఆర్ వుహాన్ మార్కెట్ అని పేపర్లో చదివి మటన్ మార్కెట్ నుంచి మనకు ఆరిజినేట్ అయిందంటారు. సో అదే కాకుండా మనకి ఇప్పుడు కొత్తగా కేరళలో మనకు నిపా వైరస్ అని వచ్చింది. దాంట్లో కూడా చాలా డెత్స్ అయినాయి. అది కూడా బ్యాట్స్ నుంచి వచ్చింది అంటున్నారు. సో ఈ మెయిన్ ఏంటంటే ఇందులో వచ్చేటి మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్, ఫంగల్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. మనం ముఖ్యంగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, ఒకటి పెట్ యానిమల్స్కి రెగ్యులర్గా సార్ చెప్పినట్టు వ్యాక్సినేషన్, రేబీస్ వ్యాక్సినేషన్ ఒకటి ఉంది, బ్రూసెల్లాకి వ్యాక్సినేషన్ ఉంది, లెప్టోస్పైరాకి వ్యాక్సినేషన్ ఉంది. అది కాకుండా ఎవరైతే పెట్ ఓనర్స్ ఉంటారో కొంచెం జాగ్రత్తగా వాటిని డీల్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం. తర్వాత ఎవరైనా యానిమల్ లవర్స్ ఎవరైనా ఉంటే యానిమల్స్తో ఆడుకుంటూ ఉంటారు. సో వాటికి ఏమైనా ఇంజురీస్ ఉన్నప్పుడు వాటిని టచ్ చేయకుండా ఉండడం, ఏమైనా సిక్ అయినప్పుడు తొందరగా వెటర్నరీ డాక్టర్ ద్వారా. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసిన వరల్డ్ జూనోసిస్ డేకి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన లోకల్ బాడీస్ కలెక్టర్ గారైన రఘువరన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన
మా స్థానికులందరికీ, జగిత్యాల్లో ఉన్న అందరు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే మరి ఎందుకు మనం ఇది జరుపుకుంటున్నామంటే 1885 జూలై 6వ డేట్ నాడు ఒక బాబును కుక్క కరవడం వల్ల ఒక సైంటిస్ట్ దీనికి ఒక వ్యాక్సిన్ తయారు చేయడం వల్ల ఈరోజు ఇది జరుపుకోవడం జరుగుతుంది. మరి ఏంటిది, మన ఇంట్లో పెరుగుతున్న కుక్కలే కదా, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఎవ్వరూ అనుకోవద్దు. ఖచ్చితంగా వాటికి కూడా వ్యాధి అనేది వస్తుంది. సో దాని ద్వారా మనకు కూడా అది వస్తుంది కాబట్టి, దానికి వచ్చిన వ్యాధి మనకు కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనికి వ్యాక్సిన్ వేసుకోవాలి. వాటికి వేయించాలి, మనం కూడా వ్యాక్సిన్లు వేసుకోవాలి. దాని తర్వాత ఎవరైనా కానీ ఇప్పుడు మన ఆఫీసర్లు చెప్పినట్టు కుక్కలతో ఆడుకునే ముందు, మనం పెంచుకుంటున్నవే కదా అని దాంతో ఆడుకునే ముందు మనం కూడా చాలా చురుగ్గా ఉండాలి. మనే కదా అని చెప్పేసి వదిలేస్తే అవి మనల్ని కూడా కాటేసే, కొరికేసే అంత ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ కుక్కల కంటే కూడా మన వీధి కుక్కలు చాలా ఇంపార్టెంట్. ఇవ్వంటే మనం చెప్పినట్టు వింటే, ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటే, ఇంజెక్షన్ వేయించుకుంటే, అది కాదు. వీధి కుక్కలతో ఎట్లా అనేది ఇప్పుడు క్యాచింగ్ ప్రోగ్రామ్ అనేది మేము ఖచ్చితంగా మున్సిపల్ ద్వారా మేము పెట్టుకొని సిబ్బందిని పంపించి ఈ వ్యాక్సినేషన్ తప్పకుండా వేయిస్తాం. మరి దీని ద్వారా ఏం నియంత్రణ ఉంది అని అంటే కుక్కల సంఖ్య అయితే తగ్గదు. జస్ట్ అవి కాటేయడం, అవి కొరకడం వల్ల మనకి ఏ వ్యాధి రాకుండా ఉంటుంది అంతే. కానీ ఈ సంఖ్య తగ్గిపోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక వ్యాక్సిన్ ఉందా, మరి లేకపోతే దీనికి నియంత్రణ ఆపరేషన్ ఉందా, అది చేయిస్తాం తప్పకుండా. మరి యానిమల్ యాక్ట్ కింద మన కుక్కల్ని ఏం చేయరాదు అని గత 2 సంవత్సరాల క్రితం అమలా గారు కేసు పెట్టడం జరిగింది. కుక్కల్ని చంపేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అని. అది తప్పని వారు చెప్పడం ద్వారా ఇప్పుడు కుక్కల్ని చంపడం కూడా చాలా తగ్గిపోయింది, ఎక్కడ చంపట్లేదు. మరి కుక్కల్ని మనల్ని చంపితే తప్పులేదు, కానీ మనం కుక్కల్ని చంపితే తప్పు. ఓకే, నో ప్రాబ్లం. మనం యానిమల్ యాక్ట్ ద్వారా మనం ఇది తీసుకొని మన కుక్కలకి ఆపరేషన్ చేసి సంఖ్యను తగ్గించే మనం ఈ పరిణామం ముందడికి తీసుకెళ్దాం. ఖచ్చితంగా ఇది అమల్లోకి తీసుకురావాలి, తీసుకొస్తాం కూడా. ఎందుకంటే చాలా చోట్ల మేము చూస్తున్నాము పిల్లల్ని చంపడము, కరిచి ఒక బాబు ఒంటరిగా ఉన్నాడు, ఒక పాప ఒంటరిగా ఉన్నదంటే అక్కడికి పోయి కొరికేసి వీటిని చాలని చంపడము. మొన్న ఒక అమ్మ చనిపోయింది. ఎందుకంటే రీసెంట్గా మీరు కూడా చాలామంది చూసి ఉంటారు పేపర్లలో, అంటే మన స్టేట్లో కాదు, ఆంధ్రాలో జస్ట్ వాళ్ళ పెట్టాగు వ్యాక్సినేషన్ లేక ఆ పెట్టాగు సంబంధించిన ఇంటి ఓనర్ని వాళ్ళ అబ్బాయిని కూడా కరచడం వల్ల ఇద్దరు కూడా చనిపోయారు. జస్ట్ 1 month బ్యాక్. చాలా బాధాకరమైన సంఘటన. చాలా చిన్న విషయము, వాళ్ళకి వ్యాక్సినేషన్, ఆ కుక్కకు వ్యాక్సినేషన్ వేసి ఉంటే వాళ్ళు బతుకుండేవాళ్ళు. సో ఇలాంటి విషయాలన్నీ మనం నివారించాలంటే డెఫినెట్గా మనకు ఈ కుక్కలకు అన్నీ కూడా మనం ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరి. అంటే కుక్క కాటు ప్రమాదకరమే, కానీ అది నివారించే యొక్క శక్తి కూడా మన దగ్గర ఉంది. అంటే ముందుగా కుక్కరి కాటును మనం నివారించాలంటే చిన్న చిన్న మెలకువలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్రజలకు అవగాహన తీసుకొస్తే ముందుగా మనం కుక్క కాటుని నివారించగలుగుతాం. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనము అన్ని రూరల్ లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా ఫ్లెక్సీ రూపంలో అన్ని దగ్గర కూడళ్ళు పెడుతున్నాము. అంటే ముందుగా నివారించడానికి. అలాగే ఒకవేళ కుక్క కాటు వేస్తే దాన్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చో దాన్ని కూడా వ్యాక్సినేషన్ సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సో పెట్ డాగ్స్ అయితే డెఫినెట్గా స్థానికులందరూ కూడా మీరు వ్యాక్సినేషన్ వేసుకోండి. అలాగే స్ట్రీట్ డాగ్స్ సంబంధించి అయితే మనం గ్రామ పంచాయతీ నుంచి, అలాగే మున్సిపల్ సిబ్బంది నుంచి కూడా మేము మ్యాక్సిమం ఆ క్యాచింగ్ మెకానిజం ఏది ఉందో మనం తీసుకొని ఈ యొక్క సంబంధిత శాఖ నుంచి వ్యాక్సినేషన్ డెఫినెట్గా చేపిస్తాము. సో అందరికీ కూడా కోరేది ఏంటంటే ముందుగా కుక్క కాటుని నివారిద్దాము. లేదు అంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా మన మీదే ఉంది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.